అనగనగా దేవగిరి అనే అందమైన పల్లెటూరుండేది. ఆ ఊళ్ళో కిట్టయ్య అనే ఒక యువకుడుండేవాడు. అతను చాలా మంచివాడు, కష్టపడి పనిచేసేవాడు. కాని అతనికి ఒక పెద్ద సమస్య ఉంది. పెళ్లి వయసొచ్చినా చేసుకోవాలంటే అమ్మాయి దొరకడం లేదు. ఎప్పుడూ అదే ఆలోచనలో ఉండేవాడు. ఓ రోజు పొలం గట్టు మీద పరధ్యానంగా కూర్చునుంటాడు. అటుగా వెళుతున్న అతని స్నేహితుడు రాజు కిష్టయ్య దగ్గరకు వస్తాడు. కిట్టయ్యా, ఉరి కిట్టయ్యా, పొలంలో నీళ్ళని పొంగిపోతున్నా చూడకుండా ఏట్రా అంతలా ఆలోచిస్తున్నావు? ఏం చెప్పమంటావురా నా బాధ? చెప్పినా నువ్వు తీర్చేది కాదులే. ముందేట్రా చెప్పరా బాబు, నా వల్ల ఏదైతే ప్రయత్నం చేసి వస్తాను. నా సమస్య కొత్తదేం కాదులేరా, పాతదే. నా తోటి స్నేహితులందరికీ పెళ్లిళ్ళైపోయాయి, నేనొక్కడనే మిగిలిపోయాను. నాకెప్పుడు అమ్మాయి దొరుకుతుందో, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో అర్థం కావట్లేదురా బాబు. ఓ నీ కిట్టయ్యా, ఈ మాత్రం దానికి ఎంత బాధపడుతున్నావా? నీకేంరా, నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావు కదా, నీకలాగే అనిపిస్తుంది. అనుభవించేవాడికి తెలుస్తుంది నా బాధ. నన్ను చూస్తే నీకు వెటకారంగా ఉందా? అరే కిట్టయ్యా, ఎటకారం కాదురా బాబు. పెళ్ళైనోడెవడో సుఖంగా ఉండడు. పెళ్ళం పెట్టే బాధలు మామూలుగా ఉండవు. పెళ్లి కానుడు కొన స్వేచ్ఛా పెళ్ళైనోడు కొనదురా బాబు. అరే రాజు, అందుకే నీకు ముందే చెప్పాను, నా బాధ నువ్వు తీర్చేది కాదు అని. నీ ఉపన్యాసాలు ఆపి వెళ్లి పని చూసుకో. నా బాధ ఏదో నేను పడతాలే. సరే అలాగే కాని, ఎంత చెప్పినా ఆ పెళ్ళేనే బావిలో దూకుతానంటే నేను మాత్రం ఏం చేస్తాను? నీ కర్మ, పెళ్లి చేసుకుని అనుభవించు అని అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు రాజు. రాజు వెళ్లగానే కిష్టయ్య ఇలా అనుకుంటాడు. ఇలా అయితే లాభం లేదు. రేపే వెళ్లి పక్కూరిలో ఉన్న గురునాథం గారిని కలిస్తే తప్ప నా సమస్యకి పరిష్కారం దొరకదు అని అనుకుంటూ పొలం పనిలో నిమగ్నమవుతాడు కిష్టయ్య. మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి గురునాథం దగ్గరకు బయలుదేరి వెళ్తాడు. మార్గమధ్యంలో అడవి గుండా ప్రయాణిస్తూ ఉండగా ఒక దొంగ ఎదురుపడతాడు. ఏయ్ ఆగో, మర్యాదగా నీ దగ్గర డబ్బువు, లేదంటే చూసావుగా నా చేతిలో ఉన్న కర్ర, అనవసరంగా చచ్చిపోతావు రోయ్. అయ్యా దొంగగారు, నాదొక చిన్న విన్నపం. ఏడో చెప్పు. చాలా కాలం నుండి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను, కానీ ఒక్కటి కూడా కుదరటం లేదు. ఇప్పుడు నేను పెళ్లి సంబంధం చూడమని అడగటానికి పక్కూర్లో ఉన్న గురునాథం అనే పెళ్లిళ్ల పేరయ్య దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు నీ పెళ్లి గోలు నాకేది చెప్తున్నావు? అది కాదు దొంగగారు, నా దగ్గర కొంచెం డబ్బు మాత్రమే ఉంది. ఇప్పుడు మీరివి తీసేసుకుంటే ఆ గురునాథం గారికి చెల్లించడానికి ఏమీ ఉండదు నా దగ్గర. అప్పుడు ఆయన నాకు పెళ్లి సంబంధాలు చూడ్డు. ఆయన నీకు పెళ్లి సంబంధాలు చూడబోతే దానికి నన్నేం చేయమంటావు? ఈసారికి నన్ను వదిలేయండి. నేను మళ్ళీ తిరిగి ఊరెళ్ళాక పనిచేసి డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను. ఎరా, నీకు నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఆ ఊపులి కథ చెప్తున్నావు? మరి ఎదగ డబ్బు తీ. ఇక చేసేదేం లేక తన దగ్గరున్న డబ్బు, వేలుకున్న ఉంగరం తీసి ఆ దొంగకిచ్చేస్తాడు. అవి తీసుకుని దొంగ వెళ్లిపోయాక ఇలా అనుకుంటాడు. దేవుడు నా మీద పగపట్టినట్టున్నాడు. ఇప్పుడు గురునాథం గారి దగ్గరికి ఎలా వెళ్ళాలి? డబ్బివ్వకుండా సంబంధాలు ఎలా చూస్తాడు? ఇంక వెళ్ళినా ఉపయోగం కూడా ఉండదు. నాకీ జన్మకి పెళ్ళయ్యే యోగం లేనట్టుంది. సరే, ఏదైతే అదవుతుంది. వెళ్దామైతే వెళ్తాను, ఆ తర్వాత దేవుడి దయ. అలా అనుకుంటూ బాధగా అక్కడ్నుండి గురునాథం ఇంటికి బయలుదేరతాడు కిష్టయ్య. అలా కొంత దూరం ప్రయాణించగా గురునాథం గారి ఇల్లు వస్తుంది. ఇంటి ముందు నిలబడి పిలుస్తాడు. గురునాథం గారు, అయ్యా గురునాథం గారు. ఎవరు బాబు నువ్వు? అయ్యా నమస్కారం, నా పేరు కిష్టయ్య, పక్కూరు నుండి వచ్చాను. సరే, ఇలా వచ్చి కూర్చోనాయనా. చెప్పు బాబు, ఇంతకీ ఏ పని మీదొచ్చావు? అయ్యా, మరేం లేదు. నా తోటి స్నేహితులందరూ పెళ్లిళ్లు చేసుకుని హాయిగా ఉన్నారు. నాకు మాత్రం ఒక్క సంబంధం కూడా కుదరటం లేదు. ఎవరో చెప్పారు, మీ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అమ్మాయిని చూస్తారని. అందుకే ఇలా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నీ జాతకంలో పెళ్లి యోగం లేంది నేను మాత్రం ఏం చేయగలను బాబు? కాకపోతే నీ జాతక చక్రం చూసి ఏమైనా సలహా మాత్రం చెప్పగలను. మీరు ఏదో ఒకటి చేసి నా పెళ్ళయ్యేటట్టు చూడండి, మీకు పుణ్యం ఉంటుంది. సరేలే, అలాగే చేద్దాం. ఏది, నీ వివరాలు ఒకసారి చెప్పు నాయనా అని అనగానే కిష్టయ్య తన పుట్టిన తేదీ వివరాలు వివరిస్తాడు. అవి విన్న గురునాథం జాతక పుస్తకంలో చూసి కిష్టయ్యతో ఇలా అంటాడు. చూడు నాయనా కిష్టయ్య, పెళ్లి గురించి నువ్వే మాత్రం భయపడాల్సిన పని లేదు. త్వరలోనే నీకు పెళ్లి యోగం ఉందయ్యా. నిజంగానా? చాలా సంతోషమైన మాట చెప్పారు. అంతేకాదు, నిన్ను చేసుకోబోయే అమ్మాయి ఒక మహారాణి. ఆ అమ్మాయిని చేసుకోవడం వల్ల తొందరలోనే నువ్వు గొప్ప రాజువి కూడా అవుతావు. మీరు ఊరుకోండి స్వామి, అసలే పెళ్లి కావట్లేదనే బాధలో ఉంటే మీరు ఇంకా ఏడిపిస్తున్నారు నన్ను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు దొరికితే చాలనుకుంటే మీరేమో యువరాణి దొరుకుతుంది అంటున్నారు. అసలెక్కడైనా నాలాంటి పేదోడికి రాణి ఎలా దొరుకుతుంది చెప్పండి? నాయనా,
అయితే నేను చెప్పేది నమ్మనంటావు. అందరూ మీరు చెప్పింది చెప్పినట్టు అవుతుందంటేనే నమ్మి ఇంత దూరం వచ్చాను. కానీ మీరు సాధ్యం కాని విషయం చెప్తే ఎలా నమ్మాలో చెప్పండి. నమ్మకం లేకుంటే ఇంకా ఇక్కడెందుకున్నావు? దక్షిణ చెల్లించి వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు. దక్షిణ లేదు, ఏమీ లేదు. మీరు నాకు తప్పు జాతకం చెప్పారు. నేను దక్షిణ ఇవ్వను అంటూ బయటికి వెళతాడు. నమ్మకంతో వచ్చిన కిష్టయ్యకి గురునాథం చెప్పిన మాటల్లో కొంచెమైనా నమ్మకం లేక అక్కడ్నుండి తిరిగి తన గ్రామానికి బయలుదేరతాడు. అలా వస్తూ ఉండగా మళ్లీ అదే అడవి మార్గంలో బాగా ఎండ ఉండటం వల్ల అలసిపోయి ఒక చెట్టు కింద ఆగుతాడు. ఇంతలో అదే మార్గంలో ఒక వృద్ధురాలు అటువైపు వస్తుంది. ఎవరు నాయనా నువ్వు? ఇక్కడ ఆగేవేమిటి? అమ్మా, నేను పొరుగున ఉన్న దేవగిరి అనే గ్రామం వెళ్తున్నాను. బాగా అలసట వల్ల ఇక్కడ కొద్దిసేపు సేద తీరాలని ఆగాను. ఇంతకీ మీరు ఒక్కరే ఇంత పెద్ద అడవిలో ఎక్కడికెళ్తున్నారు? మా గ్రామం కూడా ఈ దగ్గర్లోనే ఉంది. చాలా దూరం నుండి వస్తున్నాను. కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి. దయచేసి మా ఇంటి వరకు తీసుకువెళతావా? నాక్కూడా ఆలస్యమయ్యేలా ఉందమ్మా. నేను కూడా త్వరగా వెళ్ళాలి. బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది. అసలే ముసలిదాన్ని. ఆలస్యమైతే క్రూర మృగాలొచ్చి చంపేస్తాయి. సరేలే అమ్మా, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి. పైగా వృద్ధురాలివి. నిన్ను ఒంటరిగా వదిలేయటం నాకు ధర్మం కాదులే. పద వెళ్దాం అని చెప్పి ఆ వృద్ధురాల్ని ఎత్తుకోవాలని ప్రయత్నిస్తాడు. కాని ఆమె శరీరం నుండి విపరీతమైన దుర్వాసన రావడం వల్ల ఆగిపోతాడు. ఏంటి దుర్వాసన? కుళ్ళిపోయిన మాంసంలా వస్తుంది. ఈ వాసన ఎలా భరించాలి? ఏంటి నాయనా ఆగిపోయో? త్వరగా వెళదాం పదా. ఆలస్యం చెయ్యకు. చీకటి పడే సమయం అవుతుంది. తర్వాత నేను దారి కనిపెట్టలేను. కళ్ళు సరిగ్గా కనిపించవు. ఒప్పుకున్న తర్వాత తప్పుతుందా? ఏం చేస్తాం? ముక్కు మూసుకుని మోసుకుని పోవడమే. అలా కిష్టయ్య ఆమెను ఎత్తుకుని ఆ వాసన భరిస్తూ బయలుదేరతాడు. అలా కొంత సమయం ప్రయాణం తర్వాత కిష్టయ్య ఇలా అంటాడు. ఇంకా ఎంత దూరం ఉందమ్మా మీ ఇల్లు? ఇప్పటికే చాలా దూరం వచ్చాం. ఇంకెంతసేపు పడుతుంది? దగ్గరకొచ్చాం బాబు. ఈ కొంచెం సేపు వెళితే మా ఇల్లు చేరుకుంటాం. కొంచెం ఓపిక పట్టు. కానీ చూస్తుంటే ఇంకా అడవి లోపలికే వెళ్తున్నట్టుంది గాని గ్రామం వైపు వెళ్తున్నట్టు అనిపించటం లేదే. లేదు నాయనా, వచ్చేసాం. అదిగో అదే మా ఇల్లు. వృద్ధురాల్ని కిందకి దింపి చూస్తే ఎదురుగా పెద్ద గుహ కనిపిస్తుంది. అది చూసి ఆశ్చర్యపోయిన కిష్టయ్య ఇలా అంటాడు. అమ్మా, ఇది మీ ఇల్లా? అవును బాబు, కాని నువ్వేం భయపడకు. ఇక్కడ నీకేమీ ప్రమాదం ఉండదు. లోపలికి రా అంటూ లోపలికి వెళ్లిన ముసలమ్మ వెనకాల అనుమానంగానే గుహలోపలికి వెళతాడు. అలా వెళ్ళగానే గుహలో ఒక మూసి ఉన్న గది నుండి భయంకరంగా అరుస్తున్న గొంతు వినిపిస్తుంది. అమ్మా, లోపలెవరున్నారు? ఎందుకలా అరుస్తున్నారు? మీరెందుకిక్కడుంటున్నారు? అంతా చెప్తాను విను బాబు. ఇక్కడ నుండి 10 కోసుల దూరంలో ఉన్న గంగానది తీరం అవతల కోసల సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్య యువరాణి ఒకరోజు సైనికులతో ఈ అడవికి వేటకొచ్చింది. ఒక పొదలో జంతువు ఉందనుకుని బాణం వేస్తే అది వెళ్లి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఒక మునికి తగిలింది. అప్పుడా ముని క్రూర జంతువుగా మారి ఈ గుహలో బందీ అవమని శపించాడు. అంటే లోపలలా భయంకరంగా అరుస్తుంది యువరాణా? అవును బాబు, సుకుమారంగా పెరిగిన యువరాణి ఒక జంతువులా మారి నరకం అనుభవిస్తోంది. మరి మీరెవరు? మీరెందుకిక్కడున్నారు? నేను ఆమె అమ్మమ్మని. నా మనవరాలని విడిపించాలని నీలాంటి వారి కోసం ఎదురు చూస్తున్నాను. అంటే ఇప్పుడు నన్ను మీ మనవరాల్ని కాపాడటానికి తీసుకొచ్చారా? అవును నాయనా, ఎలా అయినా నా మనవరాల్ని కాపాడు. నీకు పుణ్యం ఉంటుంది. పాపం వృద్ధురాలు కదా అని ఏదో సాయం చేద్దామని వస్తే నన్నేదో చేసేలా ఉంది. తొందరగా ఇక్కడి నుంచి బయటపడాలి. లేదంటే పెళ్లి మాట దేవుడెరుగు. ముందు బతికుండాలి నేను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నావు? అమ్మా, నేను త్వరగా వెళ్ళాలి. ఇంట్లో మా ఆవిడ ఎదురు చూస్తుంటుంది. ఈ పని నేను చేయలేను. అబద్ధం చెప్పకు నాయనా. నువ్వు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కోసం వెతుకుతున్నావని నాకు తెలుసు. ఆ విషయం
మీకెలా తెలుసు? అడవిలో ఆ దొంగ నిన్ను పట్టుకున్నప్పుడు చెప్తుంటే విన్నాను. అప్పుడు నేను పక్కనే ఉన్న చెట్టు చాటు నుండి అంతా విన్నాను. కాని అమ్మా, ఇక్కడ వాతావరణం చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నేను వెళ్ళిపోతాను. చూడు నాయనా, నా మనవరాల్ని కాపాడితే నీ సమస్య కూడా తీరిపోతుంది. నా సమస్య కూడా తీరిపోతుందా? అదెలా? ఆమెకున్న శాపం పోతే సాధారణ యువరాణి అవుతుంది. అప్పుడు ఆమెను నీకిచ్చి పెళ్లి చేసి మా రాజ్యానికి తీసుకువెళతాం. అప్పుడు మా రాజ్యానికి నువ్వే రాజు అవుతావు. ఆ మాట విన్న కిష్టయ్యకి గురునాథం చెప్పిన యువరాణి యోగం గుర్తొస్తుంది. అంటే గురునాథం గారు చెప్పిన యోగం నిజమే అన్నమాట. గురువుగారు, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి. నేను రాజయ్యాక వచ్చి మీ దక్షిణ సమర్పించుకుంటాను. అమ్మా, ఇంతకీ ఆ శాపం నుండి ఎలా విముక్తి కలుగుతుందో చెప్పండి. నా ప్రయత్నం నేను చేస్తాను. జాగ్రత్తగా విను బాబు. ఈ భయంకర అడవిలో నిండు పున్నమి రోజున తూర్పు దిశగా నాగభైరవ గుహ ఉంటుంది. అందులో 2 విషపు నాగుపాములు కాపలాగా ఉన్న ఒక పెట్టెలో పరమశివుడి చేత పూజ చెయ్యబడిన తాయెత్తు ఉంటుంది. అది తెచ్చి అమ్మాయి చేతికి కడితే ఆమె శాపం పోతుంది. వామ్మో, నాగసర్పాలా? నేను బల్లిని చూస్తేనే భయపడతాను. అలాంటి నన్ను సాక్షాత్తు నాగసర్పాల దగ్గరికి వెళ్ళమంటుందేంటి? చూస్తుంటే ఈ పని అయ్యేలా కనిపించటం లేదు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు నా పెళ్లి నా చావుకే వచ్చేటట్టుంది. కానీ ఒకవైపు చూస్తే యువరాణితో పెళ్లి, మరోవైపు చూస్తే మహారాజుని అయ్యే భాగ్యం. ఏం చెయ్యాలబ్బా ఇప్పుడు? సరేలే, ఏదైతే అది అవుతుంది. ఊర్లో అందరూ పెళ్లి కావటం లేదని ఎగతాళి చేస్తున్నారు కాబట్టి యువరాణిని పెళ్లి చేసుకుని నేనేంటో చూపిస్తానందరికీ. ఏంటి బాబు, ఏదో అంటున్నావు? దీనికి నువ్వు సిద్ధమే కదా? అలాగే అలాగే, ఈ ఒప్పందం నాకు సమ్మతమే. నిండు పున్నమికి ఇంకో 2 రోజుల సమయం ఉంది కాబట్టి ఇప్పుడు నేను బయలుదేరుతాను. ఖచ్చితంగా తాయెత్తు తీసుకుని తిరిగి వస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. చాలా సంతోషం నాయనా. జాగ్రత్తగా వెళ్ళి విజయంతో తిరిగిరా. ఎలా అయినా యువరాణిని పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ప్రమాదమైనా లెక్క చేయకుండా అక్కడి నుండి వెళతాడు కిష్టయ్య. అలా ఓ రోజంతా ప్రయాణం తర్వాత తన దగ్గర దోచుకున్న దొంగ ఎదురవుతాడు. ఎరా, మళ్ళీ పోతున్నావా? ఏమన్నా సొమ్ము తెస్తున్నావా లేదా? అయ్యా దొంగగారు, ఒక మంచి సామెత చెప్తాను, వింటారా? ఏట సామెత చెప్పు. పూర్వం ఒక ఊర్లో ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే నీలాంటి వాడొచ్చి చుట్ట కాల్చుకుంటాను, నిప్పిస్తావా అని అడిగాడంట. అలా ఉంది నీ సంగతి. ఏం రోయ్, నోరులేతందే. ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? 4 తగిలించమంటావా? హే ఊర్కో, ప్రాణాలతో ఎలా బయటపడాలరా దేవుడా అని నేను చూస్తుంటే పానకంలో పుడకలా వచ్చి ఏమున్నాయో బయటికి తీయంటావా? ఏమున్నాయి నా దగ్గర? ఉన్నది మొత్తం తీసుకున్నావు కదా. సరేలే, అదంతా వదిలే. ఇంతకీ నీకు వచ్చిన సమస్య ఏటో చెప్పు. దొంగ అలా అనేసరికి కిష్టయ్యకు ఒక మంచి ఆలోచన వస్తుంది. నేను చెప్పిన పని చేస్తే నువ్విలా చిల్లర దొంగతనాలు చేయాల్సిన అవసరం లేకుండా నీ జీవితానికి సరిపడే విలువైన కానుకలు ధనమిస్తాను. చేస్తావా మరి? బాబు, అలా చేసి పుణ్యం కట్టుకునైనా. నాకు వయసైపోతుంది. దొంగతనాలు చేసి ఓపిక లేదు నాకు. నువ్వు నిజంగా కానుకలెత్తా అంటే ఎలాంటి పనైనా చేసేస్తాను. చెప్పు, ఏం చేయాలో? అంతేకాదు, రాజుగారి కోటలో ఒక మంచి కొలువు కూడా ఇప్పిస్తాను. నువ్వు చాలా మంచోళ్ళ ఉన్నావయ్యా. నేను చూస్తుంటే సాక్షాత్తు ఆపద మొక్కులుళ్ళ అనిపిస్తున్నావు నాకు. అదంతా తర్వాత. నువ్వు ఈ అడవిలోనే ఉంటావు కదా? అవును, ఇక్కడే ఎక్కువగా ఉంటాను. ఈ అడవంతా నా కొట్టిన పిండి. ఎక్కడే ఉందో అంతా తెలుసు నాకు. ఇక్కడి నుండి తూర్పు దిశలో కొంత దూరం వెళ్ళాక ఒక గుహ ఉందట కదా, అది నీకు తెలుసా? తెలుసు బాబు, చాలాసార్లు అటువైపు కూడా వెళ్ళాను. నిజంగా గుహ దగ్గరికి వెళ్ళావా? అవును, వెళ్ళాను. దానికే అంత ఆశ్చర్యపోతున్నావేటి? ఎప్పుడైనా లోపలికెళ్ళి చూసావా? లేదు, వెళ్లాలని చాలాసార్లు ప్రయత్నించాను. కాని ఎంత ప్రయత్నించినా తలుపు తెరుచుకోలేదు. అదృష్టవంతుడివి. నిజంగానే అది తెరుచుకున్నట్లయితే ఇప్పుడు నా ఎదురుగా ఉండేవాడివే కాదు. ఏడు బాబు, నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు. ఏం లేదులే, కాని నీకు పాములంటే భయం ఉందా? పావులంటే నాకు భయం ఏంది బాబో? అస్సలుండదు. కావాలంటే పట్టుకుని మేడలో కూడా వేసుకుంటాను. నా సంగతి మీకు తెలదో. ఈ దొంగకి విషయం అర్థం కావటం లేదు. అవి మామూలు పాములు కాదురా బాబు, విషపు నాగులు. కాటియ్యవు, ఏకంగా మింగేస్తాయి. అదేలే,
ఆ గుహలో పెద్ద పెద్ద పాములుంటాయి. అవి మన మీదికి రాకుండా నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉందా అని అడుగుతున్నాను. ఎంత పెద్ద అడవులో తిరుగుతున్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే ఎలా తిరుగుతాను నేను? అందుకే నా దగ్గర ఒక పసరుంది. దాని వాసన చూస్తే ఎలాంటి పావైనా జంతువైనా సరే స్పృహ లేకుండా పడుకోవలసిందే. అయితే పద వెళ్దాం మరి. అక్కడ నేను చెప్పినట్టు మాత్రమే చెయ్యాలి. నీ సొంత తెలివితేటలు ఉపయోగించకూడదు, సరేనా? అలాగే బాబు, నువ్వేం చెప్తే చేస్తాను, పదండి. అలా ఇద్దరూ సిద్ధమై తూర్పు దిశగా కొంత దూరం ప్రయాణించాక సరిగ్గా పున్నమి సమయానికి ఆ గుహను చేరుకుంటారు. జాగ్రత్తగా విను. నేను చిన్నగా ఈ ద్వారం తెరుస్తాను. లోపల 2 పాములు పడుకునుంటాయి. అవి లేచేలోపు నీ దగ్గరున్న పసరు వాసన వాటికి తగలాలి. ఇక్కడ ఏమాత్రం తేడా జరిగినా 2 ప్రాణాలు పోతాయి, గుర్తుంచుకో. మీరేదో కానుకలెత్తారంటే ఆశపడొచ్చాను, కాని తెర చూస్తే మీరు నా ప్రాణాలు తీసేటట్టుగా ఉన్నారు. బతుకుంటే 4 దొంగతనాలన్నీ చేసుకుని బతికివ్వండి. అది చేసుకపోతే ఎట్టగా ఉంటది. భయపడకు, నేనున్నానుగా, నీకేం కాదులే. నీకు భయం అయ్యే నన్ను తీసుకొచ్చావులే, నువ్వేం కాపాడుతున్నాను? ఊరికే అరవకు. మన మాటలు నాగుపాములు విన్నాయంటే నోట్లో వేసుకుని చప్పరించేస్తాయి. మాట్లాడుకోవడానికి 2 మిగలం, అర్థమైందా? అంతా దేవుడిదయ్యా, సర్లే కానివ్వు. చిన్నగా చప్పుడు రాకుండా ద్వారం తెరుస్తారు. గుహలో ఎదురుగా పాలతో చేసినట్టున్న 2 తెల్లటి నాగుపాములు ఒక పెట్టె పక్కన పడుకునుంటాయి. దొంగ వెంటనే తన దగ్గరున్న పసరు పాములపై చల్లుతాడు. బాబో, త్వరగా వెళ్ళండి, పసరు ఎక్కువసేపు పనిచేయదు అని అనగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్లి పెట్టెను తీసుకుంటాడు కిష్టయ్య. క్షణాల్లో గుహ నుండి బయటకొస్తారు. వాళ్లు బయటికి రాగానే పున్నమి ఘడియ పూర్తవుతుంది. అప్పుడు వెంటనే ద్వారం దానంతటదే మూసుకుంటుంది. హమ్మయ్యా, అనుకున్నది సాధించాం. ఇక మన 2 జాతకాలు మారిపోబోతున్నాయి. ఇంతకీ ఆ పెట్లో ఏముంది? పాములు కాపలా ఉండవేటి? అసలు ఈ విషయాలని నీకెలా తెలుసు? నాకేటి అర్థం కావట్లేదు. కొద్దిసేపు ఆగితే నువ్వడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. నాతో పాటు రా, వెళ్దాం. అలా ఆ పెట్టెను తీసుకుని అక్కడ్నుండి బయలుదేరి యువరాణి ఉన్న గుహకు చేరుకుంటారు. వచ్చావా నాయనా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏది ఆ తాయెత్తు తెచ్చావా? ఇదిగోమ్మా, తీసుకొచ్చాను. దీనికోసం చాలా సాహసం చేయాల్సి వచ్చింది. జీవితంలో ఏదైనా సాధించాలంటే ధైర్యం, సాహసం ఉండాలి. ఎంతో కాలంగా నా మనవరాలు అనుభవిస్తున్న నరకం నుండి ఈరోజు నీ దయ వల్ల విముక్తి కలుగుతోంది. ఆలస్యం చేస్తే తాయెత్తు శక్తి పని చెయ్యదు. నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి నా మనవరాలికి శాపం నుండి విముక్తి కలిగిస్తాను. అసలు ఇక్కడ ఏటి జరుగుతుంది? ఎంత ఆలోచించినా నాకేటి అర్థం కావట్లేదు. నేను చాలాసార్లు ఇటువైపు వచ్చాను, కానీ ఎప్పుడు ఈ గుహ కనిపించలేదు నాకు. నిన్నేదో అన్నావు గుర్తుందా? ఈ అడవంతా నాకు కొట్టిన పిండి, రుబ్బిన పచ్చడి అనేవేవో గొప్పలు చెప్పావుగా. ఈ గుహ కూడా తెలీదా నీకు? ఎందుకే ఈ ముసలమ్మ లోపలికి ఏం చేస్తుంది? తొందరెందుకు? కొద్దిసేపు ఓపిక పెట్టు, అన్నీ నీకే తెలుస్తాయి. అలా మాట్లాడుకుంటూ ఉండగా వృద్ధురాలు తనతో పాటు యువరాణిని తీసుకుని బయటకు వస్తుంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. అంత అందమైన రూపం చూసి కిష్టయ్య ఇలా అనుకుంటాడు. భూలోక సుందరి అని అందరూ అంటుంటే వినటమే కాని మొట్టమొదటిసారి చూస్తున్నా. ఎంత సౌందర్యం! ఇంత అందమైన యువరాణి నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటుందా? ఊకో, పగటికలకంటున్నావే ఏటి? సీకేసిన తాటికాయలో ఉన్న నీ మొహానికి ఎంత సుకుమారమైన అందమైన అమ్మాయి ఎలా చేసుకుంటుంది? నేను ఆశ కూడా అద్దుండాలయ్యా. శత్రువులు ఎక్కడ ఉండర్రా, ఇలా పక్కనే ఉంటారు. అవును, నీకు బంగారు కానుకలొద్దా? ఎందుకొద్దు బాబు, కావాలా? ఆడికోసమేగా ప్రాణాలు తెగించి నీతో వచ్చింది కదా. నీకు ఇస్తానన్న కానుకలు ఇవ్వాలంటే ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలి. కాబట్టి నీ తెలివితేటలు కొద్దిసేపు నీ జేబులో పెట్టుకుని నిశ్శబ్దంగా ఉండు, సరేనా? ఏదో తెలియక అన్నానులే బాబు, క్షమించు. అలా గుహ నుండి బయటకొచ్చిన యువరాణి దారుణమైన శాపం నుండి విముక్తి కలిగించినందుకు ఆనంద భాష్పాలతో కిష్టయ్య దగ్గరకు వస్తుంది. నేనెలా ఉంటానో కూడా తెలియకుండానే పెళ్లి చేసుకుంటాను అన్నారు. అంతేకాకుండా నాకోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇంతటి సాహసం చేశారు. మీ మేలు ఎన్ని జన్మలెత్తినా నేను తీర్చుకోలేను. చూడు నాయనా, నీకిచ్చిన మాట ప్రకారం నా మనవరాల్ని నీకిచ్చి రేపే వివాహం జరిపిస్తాను. తమరు రాజకోటకు బయలుదేరి రండి. ముందుగా మేమెళ్ళి వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటాం. అలాగే, రేపు వివాహ సమయానికి మా బంధుగణంతో కోటకు చేరుకుంటాం. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలా కిష్టయ్య చేసిన సాహసం వల్ల ఒకవైపు శాపం, మరోవైపు పెళ్లి కోరిక రెండూ తీరిపోతాయి. పద దొంగగారు, వెళ్దాం. నీకిస్తానన్న కానుకలు
రేపు నా పెళ్లిలో ఇస్తాను. నన్ను క్షమించు బాబు, నువ్వేటో తెలియక నోటుకొచ్చినట్టు మాట్లాడాను. ఏమీ లేనప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడటం, అన్నీ ఉన్నప్పుడు వంగి వంగి దండాలు పెట్టమనేది లోకం తీరు. అందులో నీ తప్పేం లేదులే. పద, రేపు పెళ్లికెళ్ళాలి.